హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి సీజీఎల్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి పూర్తిగా నేను కంప్లీట్ డీటెయిల్స్ వివరిస్తాను. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు అప్లై చేయాలంటే 9th జూన్ నుంచి 4th జూలై మధ్యలో మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అలాగే మీకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 4th జూలై అనమాట, 2025. అలాగే మీకు ఏదైనా ఆన్‌లైన్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటే ఫీ పేమెంట్ గాని పెండింగ్ ఉన్నట్లయితే దానికి మాత్రం 5th జూలై 2025 ఇచ్చారు. ఒక డే ఎక్స్‌ట్రా ఉందన్నమాట. కానీ మామూలుగా రిజిస్టర్ అయ్యి అప్లై చేయడానికి మాత్రం 9th జూన్ నుంచి 4th జూలై వరకు ఈ మధ్య గ్యాప్‌లో మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ అంటే ఏవైనా మిస్టేక్ చేసినట్లయితే దానికి విండో ఓపెన్ చేస్తారనమాట. మళ్ళీ ఒకసారి లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు. అది ఎప్పుడంటే 9th జూలై 2025 నుంచి 11th జూలై 2025 మధ్యలో. అలానే ఎగ్జామ్ డేట్ ఫస్ట్ లెవెల్ అంటే టైర్ 1 సీబీటీ కంప్యూటర్‌లోనే ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్ ఉంటుంది. సీబీటీ బేస్డ్ ఎగ్జామినేషను. ఇది 13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ మధ్యలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే 8th మంత్ అనమాట. 13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ 2025లో మీకు ఎగ్జామ్ అనేది టైర్ 1 అనేది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది వచ్చేసరికి సీబీటీ 2 డిసెంబర్ 2025లో ఎప్పుడైనా ఉండొచ్చు. ఇవి టెనేటివ్ మాత్రమే. అంటే ఏవైనా ఇబ్బంది కలిగినట్టయితే ఎగ్జామ్ డేట్స్ మళ్ళీ షఫుల్ అవ్వడం జరుగుతుంది. కానీ 99% ఇవే డేట్స్‌లో మీకు ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. మీకు ఈ నోటిఫికేషన్‌లో ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. మీరు టోల్ ఫ్రీ కాల్ చేస్తే ఏమైనా ఇబ్బంది కలిగినట్టయితే మీరు డైరెక్ట్‌గా మాట్లాడి తెలుసుకోవచ్చనమాట. నెక్స్ట్, నెక్స్ట్ చూసినట్లయితే పోస్టుల డీటెయిల్స్ చూడండి. ఏవే పోస్టులు పడ్డాయి? లెవెల్ 7 పోస్టులు ఏ కేటగిరీలో పడ్డాయి? ఏ క్లాసిఫికేషన్ ఆ పోస్ట్ ఏ కేటగిఫికేషన్ ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ అంటే గ్రూప్ బిలోకొస్తుందా? సిలోకొస్తుందా? అని క్లారిటీ కూడా ఇచ్చారు ఇక్కడ. ఏలోకొస్తుందా? ఏజ్ లిమిట్ కూడా ఉంది. ఇక్కడ పే లెవెల్ 7లో చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ పోస్టులన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫీస్ క్యాడర్‌లో ఉన్న పోస్టులు. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దగ్గర దగ్గర 16 పోస్టులున్నాయి లెవెల్ 7కి సంబంధించి. ఆల్మోస్ట్ ప్రతీది కూడా 18-30 ఇయర్స్. కొన్నిట్లికి మాత్రం 20-30 ఇయర్స్ మినిమమ్ ఏజ్ లిమిట్ అనమాట. అర్హత అనేది మినిమమ్ 18 నుంచి మాక్సిమం 30 సంవత్సరాలు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి మాత్రం స్పెసిఫిక్‌గా ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ అని చెప్పి ఇచ్చారు ఈ లాస్ట్ కాలమ్‌లో. 20-30 ఇయర్స్ అనేది కొన్ని పోస్టులకి మాత్రం ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులు కాదు, కొన్ని డిపార్ట్మెంట్స్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి పే లెవెల్ 6 ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. పే లెవెల్ 7లో పక్కన రాసారు. బేసిక్ పే అనమాట 44,902 నుంచి 1,40,000 అంటే మీకు స్టార్టింగ్ బేసిక్ పే 44,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీకు బై హ్యాండ్ వచ్చేసరికి ఇంచుమించుగా 70,000 వరకు సాలరీ వస్తుందనమాట. అన్ని అలవెన్స్ కలుపుకొని. అలాగే పే లెవెల్ 6 వచ్చేసరికి 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి బై హ్యాండ్ వచ్చేసరికి మీకు సాలరీ ఒక 55-60 మధ్యలో ఉంటుంది. హెచ్ఆర్ఏ, టీఏ, డీఏ ఇవన్నీ కలుపుకొని అలవెన్సెస్ అన్నీ అనమాట. వీటిలో కూడా డిఫరెంట్ పోస్టులున్నాయి. అది డిఫరెంట్ మినిస్ట్రీస్. ఇక్కడ ఏ మినిస్ట్రీస్ అనేది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా సెక్షన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, సబ్ ఇన్స్‌పెక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్ డిఫరెంట్ డిఫరెంట్. దీన్ని కూడా ప్రతిదానికి కూడా ఇందులో లెవెల్ 6 అప్లై చేసుకోవాల్సిన ప్రతి మినిమమ్ పోస్ట్‌కి కావాల్సిన అర్హత ఏంటంటే ఎనీ డిగ్రీ ఉంటుంది. అలానే వీటిలికి వయసు 18-30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పే లెవెల్ 5 ఇది కూడా 29,200 నుంచి బేసిక్ పే స్టార్ట్ అవుతుందనమాట. మీరు దీనికొక అదనంగా ఒక 18,000 వరకు ప్లస్ చేసుకోవచ్చనమాట. బై హ్యాండ్ సాలరీ. బేసిక్ పే ప్లస్ ఒక 20,000 20,000 వరకు మీకు సాలరీ అనేది చేతికి రావడం జరుగుతుంది. నెట్ సాలరీ. ఇందులోకొచ్చేసరికి ఆడిటర్ పోస్టులు, అకౌంటెంట్ పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి గ్రూప్ సి కేటగిరీలోకి వస్తుంది. దీనికి మినిమమ్ ఏజ్ లిమిట్ ఏంటంటే 18-27 ఇయర్స్ ఉండాలనమాట. ఇవి గ్రూప్ సి కేటగిరీలోకి వస్తుంది. అలాగే లెవెల్ 4 పోస్ట్స్. పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్ అని, సబ్ ఇన్స్‌పెక్టర్ అని ఈ కేటగిరీలోనే. ఈ వీటిలికి కూడా మినిమమ్ ఏజ్ లిమిట్ ఏంటంటే 18-27 ఇయర్స్ అనమాట. ఇవి సీజీఎల్‌లో ఉన్న పోస్టులు గ్రూప్ బి, గ్రూప్ సి కేడర్‌లో. అలాగే వీటితో ఇది ఏజ్ లిమిట్ అనేది మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కలిగిస్తారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అది కూడా క్లియర్‌గా చూద్దాం నెక్స్ట్ ఇంకోటి. ఎనీ సిటిజన్ అప్లై చేస్తే ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. చెప్పాను కదా! ఏజ్ లిమిట్ అనేది ఫిఫ్త్ పాయింట్‌లో మీరు
జనరల్‌గా పోస్ట్ అని 18-27 ఇయర్స్ కొన్ని పోస్టులున్నాయి. 20-30 ఇయర్స్ జనరల్ ఓపెన్ కేటగిరీస్ అన్నమాట ఇవన్నీని. 18-30, 18-32 కూడా ఉన్నాయి కొన్ని పోస్టులు. అలాగే మనం వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అనమాట. ఈ అప్పర్ ఏజ్ లిమిట్ నుంచి +5 ఇయర్స్ ఏజ్ లిమిట్ అంటే ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ ఉండవచ్చు. ఓబీసీ వచ్చేసరికి 3 ఇయర్స్. డిజేబుల్డ్ పర్సన్స్‌కి వచ్చేసరికి అందులో డిజేబుల్డ్ కూడా అన్‌రిజర్వ్డ్ వచ్చేసరికి 10 ఇయర్స్ అనమాట. డిజేబుల్డ్ ఓబీసీకి 13 ఇయర్స్, డిజేబుల్డ్ ఎస్సీ, ఎస్టీకి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్ ఫ్రమ్ వాళ్ళ యొక్క సర్వీస్ బయటకొచ్చిన తర్వాత నుంచి. అలాగే డిఫెన్స్ పర్సన్ డిజేబుల్డ్‌కైతే 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సన్ డిజేబుల్డ్ అంటే 8 ఇయర్స్ ఇలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎడిషనల్ మీకు వచ్చేసరికి నెక్స్ట్ ఎవరైనా సరే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్‌లో చేసినట్లయితే వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ ఏజ్ వరకు ఉంటుంది రిలాక్సేషన్. అంటే మినిమమ్ 3 ఇయర్స్ సర్వీస్ కంటిన్యూయస్ సర్వీస్ ఉండాలన్నమాట కండిషను. అది సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అప్ టు 45 ఇయర్స్. ఎవరైనా విడోస్, డైవర్స్ ఇచ్చిన ఉమెన్స్ ఎవరైనా ఉంటే అప్ టు 35 ఇయర్స్. విడోస్, డైవర్స్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేట్ ఈవెన్ ఎస్సీ, అందులో కూడా ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ 40 ఇయర్స్ వచ్చిన వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్‌లీ ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే బేసిక్‌గా వాళ్ళు 18-27 కొన్ని పోస్టులున్నాయి. 18-30 ఉన్నాయి. 18-32 ఉన్నాయి. ఇవి కాకుండా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 3, అన్‌రిజర్వ్డ్ డిజేబుల్డ్‌లో 10, ఓబీసీ వాళ్ళకేమో 13, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ సర్వీస్ నుంచి రిటైర్ అయిన +3 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఎవరైనా ఏమైనా ఎంప్లాయ్‌మెంట్ కింద చేసిన వాళ్ళకైతే అప్ టు 40 ఇయర్స్ ఏజ్ కంటిన్యూయస్ 3 ఇయర్స్ అయి ఉండాలి. ఇందులో కూడా రిజర్వేషన్ ఇచ్చారు. ఇది చూసుకోండి ఏజ్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను చూడండి. ఇది ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ ఇయర్ వచ్చింది. మొన్న 2 డేస్ అవుతుంది రిలీజ్ అయ్యి ఈ నోటిఫికేషన్ వచ్చి. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్‌కి వెళ్ళేసరికి సైట్ అనేది బిజీ అయిపోతుంది అనమాట. మీరు ఓటీపీఆర్ ఇవన్నీ ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ అవ్వాలి. దాని తర్వాత మీరు ఓటీపీఆర్ లాగిన్ అయ్యి మీరు సైట్‌లోకి వెళ్ళాలండి. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ ఏ పోస్ట్‌లో ఉన్నా ఆ పోస్ట్‌లకి క్వాలిఫికేషన్ చూడండి ఇక్కడ. నేను బేసిక్‌గా ఇవే ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. మీరు ఇందులో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉన్నది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇది లేదా ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో 60% మ్యాథమెటిక్స్‌లో 12థ్ స్టాండర్డ్ లెవెల్‌లో ఉన్నా పర్లేదు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీని విత్ స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద చేసి ఉండాలన్నమాట. అదే ఇది మెయిన్ బేసిక్ క్రైటీరియా. అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కి ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూట్ విత్ అట్‌లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12థ్ అంటే మీరు ఇంటర్మీడియేట్‌లో మ్యాథమెటిక్స్‌లో 60% మార్క్స్ వచ్చుండి ఏదైనా డిగ్రీ చేస్తే పర్లేదు. లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉండాలి. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్ ఉంది. ఇది కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. స్టాటిస్టిక్స్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ మిగతా పోస్టులు అన్నిటికి కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ లేదా దానికి ఈక్వివాలెంట్ అనమాట. ఎవరైనా సరే ఇంకా ఫైనల్ ఇయర్‌లో ఉన్నట్లయితే గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ క్వాలిఫికేషన్ అంటే వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి ఆగస్ట్ 1, 2025 కల్లా రిలీజ్ అయినట్లుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో ఎస్ఎస్‌సి సీజీఎల్ అప్లై చేయాలి. ఓన్లీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కి మాత్రమే ఈ స్పెసిఫిక్ కండిషన్ ఉంది. 60% వచ్చి ఉండాలన్నమాట ఇంటర్‌లో మ్యాథమెటిక్స్. ప్లస్ ఎనీ డిగ్రీ ఉంటే ఓకే. లేదా బ్యాచిలర్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ చేసి ఉండాలి. లేదు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ కంపల్సరీగా కూడా వాళ్ళు స్టాటిస్టిక్స్ అనేది ఒక పార్ట్ కింద చదివి ఉండాలి డిగ్రీ లెవెల్‌లో సబ్జెక్ట్స్ కింద. మిగతా అనేది కూడా అన్ని పోస్టులకి ఎనీ డిగ్రీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది మై ఎస్ఎస్సి అని ఇప్పుడు కొత్తగా ఒక యాప్ రిలీజ్ చేసిందండి. వెబ్సైట్‌లోకి వెళ్తే లేదా ఒక యాప్ మొబైల్ అప్లికేషన్ ఉంది మై ఎస్ఎస్సి అని చెప్పి. అది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని నుంచి కూడా మీరు ప్రతీది క్లియర్‌గా నోటిఫికేషన్ ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా స్టెప్ బై స్టెప్ అందులో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత మీకు ఓటీపీఆర్ అనేది వస్తుంది. ఆ జనరేట్ అయిన ఓటీపీఆర్ పాస్వర్డ్‌తో మీ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. మీరు ఏం చదువుకున్నారు, అకాడమిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. అలాగే ఫోటో, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి కంప్లీట్‌గా ఉండాల్సిన సిట్యుయేషన్స్. ఇందులో చూస్తున్నట్లయితే ఇది కండిషన్స్ అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసరికి రూ. 100 అనేది పే చేయాలి మీరు. అప్లికేషన్ ఫీ ఆన్‌లైన్‌లో మాత్రమే సబ్మిట్ చేయాలి. అలాగే ఆన్‌లైన్‌లోనే యాక్సెప్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ రూ. 100. ఈ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అనేది 5th జూలై 2025 వరకు కూడా టైం ఇచ్చారన్నమాట అప్లై చేయడానికి. ఇది అప్లికేషన్ ఫీ. ఇది ఫ్రెండ్స్ యాజ్ సూన్ యాజ్ ఎర్లీ అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వీడియోని చూసినందుకు. అలాగే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. జై హింద్.